భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 13/7/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్ష తదియ ఆదివారం తదియ రాత్రి 1 వరకు 1 గంటకి శ్రవణ నక్షత్రం ఉదయం 7:48 వరకు వర్జ్యం ఉదయం 11:47 మధ్యాహ్నం 1:22 వరకు దుర్ముహూర్తాలు సాయంత్రం 4:51 నుండి 5:43 వరకు సూర్యోదయం 5:36 సూర్యాస్తమయం 6:35 అమృత గడియలు రాత్రి 9:19 10:54 వరకు రాహుకాల సాయంత్రం 4:30 నుండి 6 వరకు రాహుకాలం ప్రీతియోగం రాత్రి 7:31 ఈరోజు. అలాగే ఈరోజు సికింద్రాబాద్ లష్కర బోనాల జాతర జరుగుతోంది. అమ్మవారు చక్క విశేషంగా మసూచి అనారోగ్య సమస్యలు క్రిమి కీటకాదుల వల్ల భయాలు లేకుండా కడుపు చలవ సంతానం వృద్ధి గ్రామ వృద్ధి రాష్ట్ర దేశం అభివృద్ధిగా విశ్వం శాంతి కోసమే అమ్మవారు బోనాలు సమర్పిస్తూ ఉంటే ఆయా గ్రామ దేవతల్ని పోచమ్మ పెద్దమ్మ ఎల్లమ్మ ఇలా రూపాల్లో చక్కగా అమ్మవారు ప్రతి గ్రామంలో కూడా ఈ బోనాలు సమర్పించడం వల్ల కడుపు చలవ గ్రామానికి అందరికీ శ్రేయోదాయకంగా జరుగుతుంది అని చెప్పడం జరుగుతోంది. ఈరోజు ముందుగా మేషరాశి విద్యా ఉద్యోగ విషయాల్లో అనుకూలతలు తొందరపాటు వద్దు, అన్ని విధాల అనుకూలంగా ఉండే అవకాశం. వృషభ రాశి ధనమునకు ఇబ్బందులు, సంఘంలో అగౌరవము, అవమానకరమైన సంఘటనలు జరుగుట విచారం. మిథున రాశి ఉల్లాసంగా ఉంటారు, కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుడతారు, దైవబలం వల్ల కొన్ని సాధించే అవకాశాలు. కర్కాటక రాశి వారు శుభవార్తా శ్రవణము, సుఖజీవనము, ధైర్యంతో ముందుకు వెళ్ళే అవకాశాలు. సింహరాశి ధనప్రాప్తి, సంఘంలో నాయకత్వం వహించుట, మాతృపితృ సౌఖ్యము. కన్యారాశి సర్పభయములు, విద్యయందు విజ్ఞాన వికాసము, కార్యాచరణ ఉండే అవకాశాలు. తులారాశి ఉద్యోగంలో బదిలీలు, ధనవృద్ధి, బద్ధకము, అలసట ఎక్కువగా ఉండే అవకాశాలు. వృశ్చిక రాశి ఆరోగ్య వ్యవహారాల జయము, వ్యాపారము, కుటుంబంలో మార్పులకి అవకాశాలు ఉన్నాయి. ధనస్సు రాశి వృత్తిరీత్యా కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు, దానివల్ల లాభాలు ఉన్నాయి. మకర రాశి కుటుంబాల్లో రుణబాధలు తీరుతాయి, ధనం రాబడి బాగుండే అవకాశం, ఆనందం. కుంభరాశి వారికి సర్వసౌఖ్యములు, ప్రయాణ అవకాశాలు, నిరుద్యోగులకు శుభవార్తా శ్రవణము. మీనరాశి వారి ఆర్థిక పురోగతి, వస్తు వస్త్ర వాహన లాభాలు ఉండే అవకాశం ఉంది. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే గోపతి ఓం గోపతయే నమః. ఈ నామాలకి గోపాలుడు, గోపతి అంటే గోవులకు పతి అంటే అధికారి అర్థం. శ్రీకృష్ణుడు భగవానుడు కృష్ణావతారం ఎత్తినప్పుడు గోవుల మండలాలు పాలించేవాడు కనుక గోపతి అన్నారు. గోవులకు పశువులు జీవులందరూ పశువులే కదా, పశువులకు అధిపతి కనుక జీవులందరికీ అధిపతి కనుక పరమాత్మని గోపతి. జీవుని కూడా గో అంటారన్నమాట, గోవు అని. భూమిని కూడా గోవు, గోవును కూడా గోత్రాన్ని కూడా గో అని వస్తుందన్నమాట. గో అనగా భూమి అని అర్థం కలదు, కావున భూమికి అధిపతి కనుక గోపతి అన్నారు. గో అనగా వాక్కునకు పతి కనుక విద్య అధిష్టానమూర్తి అగుడి చేత గోపతి అన్నారు స్వామిని. గౌహ అనగా వేదము అనియు అర్థమగును, అనగా ఆయన వేదవేద్యుడు వేదకర్త అగుడ చేత గోపతియు గోసేవ భగవత్ ప్రీతికరమగుడుగా గ్రహించాలి. అదిగా స్వామిని గోపతి గోవిందాయ నమః. గోవులకి ఆరాధించేవాడు, గోవులంటే ఇష్టపడేటువంటి వాడు. అలాగే గోవులకు అధిపతి, జీవులకు అధిపతి కూడా గోపతే కనుక గోపతయే నమః అని స్తుతించారు. మిగతా విషయాలు రేపు స్వస్తి.